భూ సమస్యల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చింది. భూదస్త్రాలు యాజమాన్య హక్కుల చట్టం 2024 బిల్లును శాసనసభలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్ఓఆర్ 2020 స్థానంలో కొత్తగా భూ భారతీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. భేషజాలకు పోయి ధరణిని మార్చడం లేదని మంత్రి స్పష్టం చేశారు. ధరణితో అనేక మంది ఇబ్బందులు పడ్డమాట వాస్తవమన్న మంత్రి పొంగులేటి ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేస్తున్నామన్నారు. ధరణి స్థానంలో భూ భారతీని తీసుకువస్తున్నామన్న మంత్రి ముసాయిదా బిల్లును 40 రోజులు వెబ్సైట్లో ఉంచామన్నారు. 18 రాష్ట్రాల్లో ఆర్ఓఆర్ చట్టాలు పరిశీలించి భూ భారతీ తెచ్చామని ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్ రద్దు చేస్తున్నామన్నారు. ఉద్దేశాలతో అదే రోజులో సిసిఎల్ఐ వెబ్సైట్లో కూడా ముసాయిదా బిల్లుని డ్రాఫ్ట్ బిల్లుని వెబ్సైట్లో పెట్టి సుమారు 40 రోజులు ఆ వెబ్సైట్కి అనేక మంది కవులు, మేధావులు, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు, ఉద్యమకారులు, అదే రకంగా ఇందాక నేను చెప్పినట్లు హరీష్ రావు గారు కూడా, గౌరవ హరీష్ రావు గారు కూడా 7 పేజీల లెటర్ రాయటం జరిగింది. అదే రకంగా మాజీ పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్ గారు కూడా 5 పేజీల లెటర్ డ్రాఫ్ట్ చేయటం జరిగింది. ఈ రకంగా వందలాది రిప్రజెంటేషన్లు, సూచనలు ఈ డ్రాఫ్ట్ దాని మీద ఇవ్వటం జరిగింది. వాటిలో ప్రజలకి మంచి జరిగేవి, ప్రజలకి ఉపయోగకరమైనవి, ప్రజలకి మంచి జరుగుతుంది అనుకున్న వాటన్నిటినీ ఈ డ్రాఫ్ట్లో పొందుపరచగలగటం జరిగింది అధ్యక్ష. అదే రకంగా ఈ డ్రాఫ్ట్ని ఒక వెబ్సైట్లో పెట్టడమే కాదు, లిఖితపూర్వకంగా రిక్వెస్ట్లు, వాళ్ళ అభ్యర్థనలు తీసుకోవటమే కాదు, 33 జిల్లాలలో కలెక్టరేట్లలో దీని మీద విస్తృతంగా ఒకరోజు డిబేట్ చేసి ఆ సూచనలన్నిటినీ కూడా తెప్పించుకొని ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టం ఏదైతే భూ భారత్ ఉందో దీన్ని ఈనాడు తమరి ద్వారా ఈ సభకి పరిచయం చేయడం జరిగింది అధ్యక్ష. భూములున్న ప్రతి వారికి పూర్తి భద్రత కల్పించే విధంగా ఈ 2024 చట్టాన్ని తయారు చేశామని సవినయంగా మరొక్కసారి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఏదైతే ధరణిలో పార్ట్ బికు సంబంధించి 18,26,000 ఎకరాలు పార్ట్ బిలో ఉంది అధ్యక్ష. ఈ పార్ట్ బిలో ఉండే 18,26,000 ఎకరాలని ఈ చట్టం ద్వారా అది ప్రైవేటు భూమా, గవర్నమెంట్ భూమా, ప్రైవేటు భూమై 2014కు ముందు పాస్బుక్లుంటే ఏ కారణం చేత ఈనాడు దాన్ని పార్ట్ బిలో పెట్టారు. ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల్లో ఉన్న భూములని బైఫర్కేట్ చేసి ప్రజలకు సంబంధించిన ఆస్తులకి పూర్తి భద్రత ఈ పార్ట్ బిలో ఉన్న వాటిని ఈ చట్టం ద్వారా పరిష్కరించడం జరుగుద్ది అధ్యక్ష. పొజిషన్లో ఎవరికి ఎంత భూమి ఉందో సర్వే చేయాల్సిన అవసరం ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం తెలంగాణలో ఉండే ప్రతి ఎకరాకి ఒక భద్రత మనం కల్పించాలి అంటే పొజిషన్లో ఎవరున్నారు అనేది సర్వే చేసి దానికి సంబంధించిన పూర్తి రికార్డు, పూర్తి హక్కులు కల్పించేది ఈ చట్టంలో పేర్కొనబడింది అధ్యక్ష. కొత్త చట్టంలో భూధార అంశాన్ని చేర్చామన్న మంత్రి పొంగులేటి ఏటా జామబందీ చేపట్టే అంశాన్ని కొత్త చట్టంలో పొందుపర్చామన్నారు. గతంలో ధరణిలో 33 మాడ్యూల్స్ ఉండేవని భూభారతిని 6 మాడ్యూల్స్తో ప్రక్షాళన చేస్తున్నామని మంత్రి తెలిపారు. కొత్త చట్టంలో ప్రతి భూమి వివరాలు పొందుపరుస్తామన్న మంత్రి ప్రభుత్వ భూముల కబ్జాపై భూభారతి ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉందన్నారు. ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే ఈ సాదా బైనామాలకు కానీ ఎనీ ట్రాన్సాక్షన్కి అబ్జెక్షన్స్ ఉంటే ప్రాపర్ ప్లాట్ఫారం మీద నెక్స్ట్ 2 స్టెప్స్ అబ్జెక్షన్ రేజ్ చేసుకునే అంశాన్ని కూడా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష.
మనిషికి దేశవ్యాప్తంగా ఆధార్ ఎలా ఉందో ఈ చట్టంలో భూధార అంశాన్ని కూడా చేర్చడం జరిగింది అధ్యక్ష. ఈ భూధార అంశం అనేది ప్రధానమైన అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి రైతుకి ఒక భూధారు కోడ్ ఇవ్వటం జరుగునే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఈ చట్టంలో జమాబందీ కార్యక్రమాన్ని చేయాలన్నా గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ భూములు పరిరక్షించాలనుకున్నా గ్రామంలో ప్రైవేటు భూములు కూడా రెవెన్యూ సైడ్ నుంచి ఒక వ్యక్తి అనేది అవసరం కాబట్టి ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక రెవెన్యూకు సంబంధించిన వ్యక్తిని కూడా నియమించి ప్రతి సంవత్సరం జమాబందీ కార్యక్రమాన్ని కూడా చేపట్టే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది అధ్యక్ష. అప్పీల్ అథారిటీ అనేది అవసరమని తలంచి ల్యాండ్ ట్రిబ్యునల్స్ ని ఏవైతే సమస్యలున్నాయో ఈ సమస్యల పరిష్కారాన్ని కనుగొనటం కోసం ల్యాండ్ ట్రిబ్యునల్ని కూడా పునర్నిర్మించే కార్యక్రమాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వ ఆస్తులని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా దీన్ని కూడా సిసిఎల్ఐ ద్వారా రివిజన్ వేసే కార్యక్రమాన్ని ఈ ఆర్ఓఆర్ చట్టంలో పొందుపరిచిన అధ్యక్ష. ప్రతి సంవత్సరం ఈ ఆన్లైన్లో ఉన్నదాన్నే కాపీ చేసి భద్రపరిచే వ్యవస్థ ఏదైతే ప్రతి రెవెన్యూ గ్రామంలో ఉంటాడో అక్కడ భద్రపరిచే అవకాశాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కానీ ఏ రకమైన ప్రలోభాలకు కానీ ఇతరత్ర అది ప్రైవేట్ ఆస్తులు కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ ఎవరికైనా ప్రాపర్ లింక్ డాక్యుమెంటు ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ చేయకుండా ఏ ట్రాన్సాక్షన్ జరిగినా అటువంటి అధికారి మీద కఠినమైన చర్యలు కూడా తీసుకునేది ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఈ ధరణి అనేది ఏర్పాటు చేసేటప్పుడు 3 మాడ్యూల్స్తో స్టార్ట్ అయింది అధ్యక్ష. అర్ధరాత్రి పూట ఈ 3 మాడ్యూల్స్ వల్ల 3 సంవత్సరాల 1 నెల వచ్చేసరికి 33 మాడ్యూల్స్ గా మార్చడం జరిగింది అధ్యక్ష. ఈ 33 మాడ్యూల్స్ లో గ్రామీణ ప్రాంతంలో ఉండే చదువురాని నిరుపేదల్లో కొద్దిగా భూమి కలిగి ఉండే నిరుపేదలు బక్క చిక్కిన రైతులు వారు తెలిసి తెలియక వారు భూమి రికార్డులో కనపడడం లేదని ఒక మాడ్యూల్లో అప్పీల్ చేస్తే ఇది నువ్వు ఈ మాడ్యూల్లో కాదు అప్లై చేయాల్సింది 33వ మాడ్యూల్లో చేయాలంటారు, 33లో చేస్తేనా 27లో అంటారు. ఇలా రింగాట ఆడుకునే వాళ్ళ అధ్యక్ష. ఈ రాబోయే రోజుల్లో ఈ భూభారతి ద్వారా 33 మాడ్యూల్స్ బదులు ఎక్కువలో ఎక్కువ 6 మాడ్యూల్స్ తో దీన్ని పునఃప్రక్షాళన చేస్తున్నాం అధ్యక్ష. భూమి రిజిస్ట్రేషన్ వేళ మ్యూటేషన్ అవకాశాన్ని గతంలో కల్పించారన్న పొంగులేటి వారసత్వాస్తులపై అప్పీల్ అథారిటీకి వెళ్లే వెసులుబాటు కల్పించామన్నారు. పరిశీలించి మ్యూటేషన్ చేసే అధికారం ఆర్టీఓకు కొత్త చట్టం కల్పిస్తుందన్నారు. వంశపారంపర్యంగా ఏ ఆస్తులైతే వస్తున్నాయో ఏ ఆస్తులైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా స్పాట్లోనే మ్యూటేషన్ చేయకుండా వంశపారంపర్యంగా ఎంతమందికి ఆ ఆస్తి మీద హక్కుందో ఒక్కసారి పునఃపరిశీలన చేసుకొని దానికి కూడా ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి ఆ కట్ ఆఫ్ డేట్ ప్రకారం దాన్ని మ్యూటేషన్ చేయాలనేది ఈ చట్టంలో పొందుపరచబడింది అధ్యక్ష. వారికి ఏదైనా సమస్య ఉంటే వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ సంబంధించిన డాక్యుమెంట్ కూడా నెక్స్ట్ అప్పీల్ అథారిటీ అది ఆర్డీఓ గారు కలెక్టర్ గారు కూడా నెక్స్ట్ అప్పీల్ అథారిటీ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ భూభారతిని ఇప్పుడు ఈ డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఎన్ఐసికి ఇచ్చాము అధ్యక్ష. ఎన్ఐసికి ఇచ్చిన తర్వాత
ఏ గ్రామంలోనైనా, ఏ మండలంలోనైనా, ఏ జిల్లాలోనైనా భూములు, ప్రభుత్వ భూములు అన్యక్రాంతమై ప్రభుత్వ భూములు ఎవరైనా కబ్జా చేస్తే సామాన్య పౌరుడైనా ఈ భూభారత్ ప్లాట్ఫారం మీద తనకి తెలిసిన వివరాలని ఈ భూభారత్లో అప్లోడ్ చేస్తే ఇక్కడ ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నాకు డిస్ప్లే అవుద్ది అధ్యక్ష. యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వ ఆస్తులని పరిరక్షించుకోవటం కోసం ఈ యాప్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవటం జరుగుద్ది అధ్యక్ష. ఆ ప్రొవిజన్ కూడా ఈ భూభారత్లో పెట్టబోతున్నాం. ఇది ప్రధానమైన అంశం. ఏదైతే ఈ భూభారత్ని పూర్తిగా ఆన్లైన్లో తీసుకొచ్చిన తర్వాత 2014 కంటే ముందు సబ్ రిజిస్ట్రార్ల దగ్గర ప్రభుత్వ భూములకు సంబంధించిన రికార్డులు ఇప్పటికీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఉన్నాయి అధ్యక్ష. ఆ రికార్డులతో ఈ భూభారత్ని పూర్తిగా అప్డేట్ చేసి ఆ రికార్డులని ఈ భూభారత్ని సూపర్ ఇంపోజ్ చేసి ఏవైతే 2014కు ముందు ప్రభుత్వ భూములు అని రికార్డ్ అయి ఉన్నాయో, రికార్డ్ అయిన ప్రతి సర్వే నెంబర్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ సర్వే నెంబర్లో ఏ భూములైతే ఎన్ని వేల ఎకరాలైతే అన్యాక్రాంతమయ్యాయో వాటన్నిటినీ తిరిగి ఇందిరమ్మ ప్రభుత్వము తిరిగి తీసుకొని పేదవాడికి దాని మీద హక్కుంది కాబట్టి పేదవాడికి ఇవ్వాలనే అంశాన్ని ఇందిరమ్మ ప్రభుత్వము పరిశీలిస్తుంది అధ్యక్ష. ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న, ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్న, ప్రభుత్వ భూములని తప్పుడు తడకలు రికార్డులు చూపించి కొంతమంది అన్యాక్రాంతం చేసుకున్నారో అటువంటి భూములని ఒక్క గజము కూడా ఇందిరమ్మ ప్రభుత్వంలో వదిలిపెట్టే ప్రసక్తి లేదు అధ్యక్ష.